అంగన్వాడీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందండి. సో, ఎక్కడ అంటే వైఎస్ఆర్ జిల్లాలో అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, దాని డీటెయిల్స్‌లోకెళ్ళి మనం ఇప్పుడు చూద్దాం. ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ అంగన్వాడీ కార్యకర్తల కోసం ఏ పోస్టులు ఇచ్చారు అంటే అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, అలాగే అంగన్వాడీ కా కార్యకర్తలకు సంబంధించి మొత్తం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అంగన్వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి సంబంధించి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, మహిళా అభివృద్ధి ఈ శాఖలకు సంబంధించి ఈ పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది కేవలం మహిళలకి మాత్రమే యూజ్ అవుతుంది. సో, మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మహిళలకి మాత్రమే వర్తిస్తుంది. సో, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17లోగా అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. ఇది ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అయితే ఈ పోస్టులకి సంబంధించి సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురము, తర్వాత చౌపాడు, పొద్దుటూరు, కడప 1 వీళ్ళ చోట పోస్టులు అయితే మనకి భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఈ ప్రాంతాల్లో పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు మెయిన్‌గా. మొత్తం అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఎన్ని పోస్టులు అయితే ఇవ్వబోతున్నారు అంటే మొత్తం 74 పోస్టులు దాకా 70కి పైగా పోస్టులు అయితే ఉన్నాయండి. సో, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4, అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 59, అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ సహాయకురాల పోస్టులు మొత్తం 11. సో, ఈ విధంగా 70కి పైగా అయితే పోస్టులు అయితే మనకి భర్తీ చేయనున్నారు. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఆఫ్‌లైన్ ద్వారా అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఐసీడీఎస్ కార్యాలయంలో అప్లై నమోనా చేయాల్సి ఉంటుంది. 7థ్ క్లాస్ అండ్ 10థ్ క్లాస్ మార్కుల ఆధారంగా వీళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. రిజర్వేషన్స్‌కి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 17 కల్లా అప్లై చేసుకోవాలి ఆఫ్‌లైన్.